రియల్ ఏంటంటే రియల్ గోల్డ్ పేపర్ లోపల మక్కు చింత గుజ్జు అంటే ఒరిజినల్ ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్. భారతదేశ హస్తకళలు 2000-3000 సంవత్సరాల క్రితం ఒరిజినాలిటీ నేర్చుకుంటాం. దాన్ని మేము మిస్టేక్ చెయ్యము. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కి తగ్గట్టు దాన్ని మేము మార్చుకుంటాం బికాస్ బిజినెస్ కోసం. అందుకని మేము ఆర్ట్ వేసేవాళ్ళు ఎవరైనా సరే, మా టీచర్స్ అండ్ ఎవరైనా సరే ఒరిజినల్ డిస్టర్బ్ చేయరు. రెప్లికా అంటే డూప్లికేట్ ని మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. అంటే బట్టల మీద ఫ్యాషన్ స్టార్ట్ అవుతుంది. 25,000 ఒక బ్లౌజ్ కి వేస్తే వాళ్ళకి అసలు మడత పెట్టడానికి ఉండదు, వాష్ చేయడానికి ఉండదు. అంటే మెయిన్ వాడతారు చాలా మంది. కానీ అది అందరికి వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మేము 10,000 లోనే తీసుకొస్తాం. సో దానికి అయ్యే ఛార్జ్ మాత్రం 2,000-3,000. బట్ చాలా లాట్ ఆఫ్ బిజినెస్ ఉంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో. సో అందులో శారీస్ లో వేస్తే మనం ఓన్ గా చేసుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ అండ్ మనం సారోలతో కూడా మనం మాట్లాడిందంటే బొటిక్స్ వాళ్ళు చేసే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అండ్ బొటిక్స్ వాళ్ళతో కూడా మీటింగ్ పెడితే వాళ్ళకి ఈ కాంబినేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేస్తే చాలా బాగా యూస్ అవుతాయని. మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఒకసారి అక్కడ చూడండి. సార్ చేతిలో ఉంది, బ్లౌజెస్ కు వేస్తున్నారు. తమిళియన్స్ అయితే హై నెక్ యూజ్ చేసి ఒక బ్లౌజ్ కి అలా వేస్తే 2,500. బట్ ఆ అమ్మాయి చేసింది దాని గురించి తను ఒకసారి చెప్తుంది, తను చేసింది కాబట్టి. ఈ తాంజూర్ ఆర్ట్స్ కి వచ్చేసి చాలా డిమాండ్ ఉందండి. ఎంత విజయవాడలో వచ్చేసి మనకి ఇంత క్రియేటివిటీ, ఇంత నైపుణ్యత పెడితే గనక మీకు 5,000 ఖచ్చితంగా ఇస్తున్నారండి. మీరు డిమాండ్ చేయొచ్చు, మీరు ఖచ్చితంగా డిమాండ్ చేయొచ్చు. మీ దగ్గర ఎక్కువ అండి అంటే మీరు చాలా ధైర్యంగా చెప్పవచ్చు. ఇంత నైపుణ్యత ఉంటే మీరు ఎక్కడన్నా సరే మనం డిమాండ్ చేయొచ్చు. మనం ఎవరిని ఎక్కువ దోచుకోవటం కాదండి. కళ ఉంటే వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తారు. అసలు నాకు బ్రష్ పట్టుకోవడం రాదండి, ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు దయచేసి చెప్తున్నా, మీ ఎదురుగా నిలబడ్డ ఈ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ మీ, నాది ప్రీవియస్లీ కార్పొరేట్ జాబ్ అండి. కానీ దీని మీద ఉన్న కేవలం ఒక ఇష్టంతో మాత్రమే దీనిలోకి వచ్చాను. ఇక్కడ నిలబడ్డ అందరూ కూడా ఇప్పుడు మేము మీకేదైతే ఉచితంగా ఇస్తామంటున్నామో అదే 10 రోజుల శిక్షణలో పాల్గొని ఆ 10 రోజుల్లో తయారు చేసినటువంటివి ఇవన్నీ. మేము సంవత్సరాల నుంచి లేమండి. కేవలం మేము మీకు ఇప్పుడు అందించబోతున్న 10 రోజుల శిక్షణలో భాగంగా మాత్రమే మేము ఇవన్నీ మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ తాంజూర్ పెయింటింగ్ ఉందండి, ఇది కేవలం పెయింటింగ్ కాదు, మన సౌత్ ఇండియన్ స్టేట్ అయినటువంటి తమిళనాడులో దీని పుట్టుకండి. ఈ పుట్టుక వెనకాల కారణం ఏంటి అని అంటే, మిగతా పెయింటింగ్లు అన్ని ఎక్కడా కూడా మీరు చేతితో స్పర్శ చేసినట్లయితే ఇలా ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంబోజింగ్నెస్, అంటే పైకి తెలుస్తుంది. దానిలో ఒక 3 డైమెన్షన్ అనేది ఉంటుంది. ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది అనేది కాకుండా ఎంత లోతుంది, 3వ డైమెన్షన్ ని చేరుస్తుంది ఈ పెయింటింగ్.